యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రమణమూర్తి, న్యూరోసర్జన్. గత 25 ఏళ్లుగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లా వాసులకి న్యూరోసర్జరీ సేవలు అందిస్తూ నెల్లూరులో స్థిరపడున్న డాక్టర్గా ఈరోజు మీకు బ్రెయిన్కి సంబంధించిన వ్యాధుల గురించి, బ్రెయిన్ ట్యూమర్సు, బ్రెయిన్ స్ట్రోకు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ గురించి, ప్రివెన్షను, ట్రీట్మెంట్ మార్గాలకు మీకు నేను అవగాహన ఏర్పరచడానికి వచ్చున్నాను. ఇప్పుడు మనం బ్రెయిన్కి సంబంధించిన వ్యాధుల గురించి చర్చిద్దాం. డాక్టర్ గారు, మెదడుకు ఎక్కువగా వచ్చే జబ్బులేమిటి? వాటి గురించి వివరించండి. మెదడుకి కామన్గా వచ్చే జబ్బుల గురించి మాట్లాడాలంటే మనం ఎక్కువగా చూసేది హెడ్ ఇంజురీస్, బ్రెయిన్ ఇంజురీస్, తలకాయ గాయాలు. 2 బ్రెయిన్ స్ట్రోక్. మెదడుకి సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్ అంటే అది పక్షవాత సంబంధిత వ్యాధులు. మెదడులో బీపీ ఎక్కువయ్యి సెరిబ్రల్ హెమరేజ్ అంటారు దాన్ని, రక్తస్రావం జరగడం కానీ, లేదా మెదడులో రక్త ప్రసారం నిలిచిపోయి ఒక రక్తనాళంలో రక్తం గడ్డగట్టినప్పుడు, ఈ రక్తనాళంలో ఒక రక్తం గడ్డగట్టినప్పుడు మెదడులో రక్త ప్రసారం తగ్గి కొంత మెదడు భాగం పాడైపోవడం వల్ల కానీ, లేదా మెదడులో సిరలు ఉంటాయి. సిరలు అంటే ధమనులు అంటే రక్తాన్ని మెదడుకు తీసుకెళ్లేవి, సిరలు అంటే రక్తాన్ని వెనక్కి తెచ్చుకునేవి. వీటిలో సిరల్లో రక్తం గడ్డకట్టడం అనేది ముఖ్యంగా స్త్రీలలో చూస్తుంటాం. రక్తహీనతతో బాధపడేటువంటి ఆడవాళ్ళల్లో, యంగ్ ఫిమేల్స్లో మనం వీనస్ ఇన్ఫాక్ట్స్ అనేవి చూస్తుంటాము. ఇంకా తలగాయాలు, స్ట్రోక్స్, సెరిబ్రల్ హెమరేజ్, హైపర్ టెన్షన్ హెమరేజ్ కానీ, సబర్కనాయిడ్ హెమరేజ్ కానీ, అంటే ఎన్యూరిజమల్ బ్లీడ్స్ అంటారు. అంటే రక్తనాళాల మీద ఇలాగా చిన్న చిన్న సమస్యలు వచ్చి రక్తనాళాలు ఉబ్బి పగులుతూ ఉంటాయి బీపీ ఎక్కువైనప్పుడు. సో అది కూడా ఎన్యూరిజమల్ ఎస్ఏహెచ్ అంటారు. అండ్ మరియు నెక్స్ట్ మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయే అంశము ఈరోజు మెదడుకు సంబంధించిన కణుతుల గురించి, క్యాన్సర్స్, మెదడులో వచ్చే గడ్డలు, వీటి గురించి మనం కామన్గా చూస్తుంటాం. ఇవన్నీ చూస్తుంటాం. సో మెదడులో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి అంటే తలగాయాలు, బ్రెయిన్ స్ట్రోకు. ఆ బ్రెయిన్ స్ట్రోక్లో చాలా రకాలు ఉంటాయి. రక్త ప్రసారం ఆగిపోవడం వలన వచ్చిందా, రక్తనాళం చిట్లిపోవడం వలన వచ్చిందా అనేది ఉంటుంది. అండ్ తలకు సంబంధించి ఇవి కాక బ్రెయిన్లో కణుతులు, గడ్డలు లాంటివి ఏర్పడడం. ఇవి కాక బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్స్, మళ్ళీ మైగ్రేన్ హెడ్, తలకాయ నొప్పి, టెన్షన్ హెడేకు, యాంగ్జైటీ హెడేకు, ఇలాంటివి కూడా మనం కామన్గా మెదడుకు వచ్చే చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, మెదడులో కణితలకి శస్త్రచికిత్స విధానాలలో పురోగతి ఏమిటి? మెదడుకి సంబంధించి బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఒకసారి డయాగ్నోస్ చేశాక, అంటే ముఖ్యంగా మనం ఎలా నిర్ధారిస్తామంటే పేషెంట్ తలకాయ నొప్పి రావడం, విపరీతమైన తలనొప్పి రావడం, వాంతులు అవడం, ఒక వస్తువు 2గా కనిపించడం, చూపు మచ్చక అవడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం మెదడులో ఏమైనా గడ్డలు ఉన్నాయేమో చూసుకోవడానికి మనం ఆలోచిస్తాం, అనుమానపడతాం అన్నమాట. ఇవి కాక మెదడులో గడ్డలు ఉన్నప్పుడు పేషెంట్స్కి ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. ఏదో ఒక పక్క కాలు చేయి చచ్చుపడడం అనేది జరుగుతుంది, లేదా మాట మారడం అనేది జరుగుతుంది, నడుస్తుంటే తోలడం అనేది కూడా జరగచ్చు. సో మెదడులో కణుతులు ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేసి మనము ఈ వ్యాధిని నిర్ధారిస్తాం. ఒకసారి వ్యాధిని నిర్ధారించాక, మనకి మెదడులో కణుతులు ఉన్నాయని చెప్పి వ్యాధిని నిర్ధారించాక మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామంటే ఆ గడ్డ యొక్క సైజు బట్టి, ఆ గడ్డ ఎంత సైజులో ఉంది, గడ్డ యొక్క లొకేషన్ అంటే మెదడులో ఏ భాగంలో అది ఉంది, ఆ లొకేషన్ బట్టి ఎడం పక్క ఉందా, కుడి పక్క ఉందా, దాన్ని బట్టి ఎంత లోతులో ఉంది, మెదడు పొరల్లో ఉందా, పై భాగంలో ఉందా, మెదడు లోతు భాగాల్లో ఉందా, ముఖ్యమైన మెదడు భాగాల్లో ఉన్నాయా, ఇలాంటివి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం మనం. ఇంకా ఈ శస్త్రచికిత్సా విధానాలు ఉంటాయి, చాలా రకాల శస్త్రచికిత్సా విధానాలు ఉంటాయి. మైక్రోస్కోప్ను ఉపయోగించి చేసే విధానము, న్యూరో నావిగేషన్ అంటే ఖచ్చితంగా మనం మెదడు లోపలికి వెళ్ళి మనం ఆ మెదడు యొక్క కణితి దగ్గరికే చేరుకునే విధంగా న్యూరో నావిగేషన్ అనే పరికరం వాడుతూ మైక్రో సర్జరీ కానీ, ఎండోస్కోపిక్ సర్జరీ కానీ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనము న్యూరో మానిటరింగ్ కూడా పెట్టుకుంటాం ఒక్కోసారి. అంటే మనము మెదడు భాగంలోకి విచ్ఛిన్నం చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు మనము ఎటువంటి సమస్యలు రాకుండా, అంటే కాలు చేయి చచ్చుపడకుండా, మాట మారిపోకుండా, మతిమరుపు రాకుండా, కంటి చూపు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మనము న్యూరో మానిటరింగ్ కూడా పెట్టుకొని ఆపరేషన్లు అనేవి నిర్వహిస్తూ ఉంటాము. ఇవి ఒక అడ్వాన్సెస్ అనమాట. మైక్రో సర్జరీ, మైక్రోస్కోపిక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ, న్యూరో నావిగేషను, న్యూరో మానిటరింగ్ అనేవి శస్త్రచికిత్సా విధానాల్లో ఒక అడ్వాన్సెస్. ఇవి కాక ఆపరేషన్లోనే జరుగుతున్నప్పుడే థియేటర్లోనే ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా అధునాతమైన ప్రక్రియలు. ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి ప్రక్రియలు. ఇవన్నీ కూడా మనము ఈరోజు
ప్రాక్టీస్ చేస్తూ సేఫ్గా శస్త్రచికిత్సలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇది కాక పురోగతి గురించి మాట్లాడంటే చిన్న చిన్న కణుతులు ఉంటాయి ఒక్కోసారి, వాటికి గామా నైఫ్ రేడియో సర్జరీ అంటే ఆపరేషన్ లేకుండా చేసే విధానాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు. గామా నైఫ్ రేడియో సర్జరీ అంటే గామా కిరణాలని పంపించి బ్రెయిన్లోకి 2-3 లేదా సిట్టింగ్స్ అంతే, ఒక్కొక్క సిట్టింగ్ లెస్ దెన్ 5 minutes ఉంటుంది. లేదా సైబర్ నైఫ్ సర్జరీ ద్వారా కానీ, జాపెక్స్ అనే పరికరం ద్వారా కానీ, ఇవన్నీ కూడా మనము ఈ కిరణాలని, రేడియో కిరణాలను పంపించి ఆ బ్రెయిన్ ట్యూమర్స్ని మార్చేయడం అనమాట. మార్చేయడం అంటారు అంటే నెక్రోజ్ అయిపోతాయి, అవి అక్కడ డెడ్ అయిపోతాయి, ఇంకా గ్రోత్ రాదు వాటికి, ఇంకా కణాల విభజన అనేది జరగకుండా ఆపేస్తాం, అప్పుడు బ్రెయిన్ ట్యూమర్ పెరగకుండా ఆగిపోతుంది. సో ఈ విధంగా గామా నైఫ్, సైబర్ నైఫ్, జాపెక్స్, ప్రోటాన్ బీమ్ థెరపీ ఇలాంటివి వాడి మనం బ్రెయిన్ ట్యూమర్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ఈ పరికరాలు చెన్నై అపోలో హాస్పిటల్ ప్రోటాన్ సెంటర్లో ఈ పరికరాలన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇవి కొంచెం ఖరీదుతో కూడుకున్న వైద్య విధానాలు. ఇవి కూడా 3 నుంచి 6 లక్షల మధ్యలో వైద్యం 8 లక్షల దాకా అవుతుంటుంది, కానీ చాలా సేఫ్గా ఉండేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. సో ఇలాంటి పురోగతి అనేది మనం ఈ మధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్స్లో సాధించడం అనేది ఖచ్చితంగా మీరు గమనించవచ్చు. అండ్ వీటిని పూర్తి స్థాయిలో మనం అవగాహన ఏర్పరచుకొని ఏ కేసుకి ఏది అవసరం అనేది నిర్ధారణ చేసుకోవడానికి నిపుణులను కనవాల్సి ఉంటుంది. న్యూరోసర్జరీ నిపుణులు మాత్రమే దీన్ని నిర్ధారించగలుగుతారు. ఆ న్యూరోసర్జరీ నిపుణులు కూడా అవసరమైతే రేడియో సర్జరీ చేసే నిపుణులతో మరియు మెడికల్ ఆంకాలజీ నిపుణులతో సంప్రదించి బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్కి సురక్షితంగా వైద్యం నిర్వహించడానికి న్యూరోసర్జన్ టీమ్ లీడర్గా ఉండి ముందుకు వెళ్తూ పేషెంట్ని సురక్షితంగా వీలైనంత కాలం సుఖంగా బతికేటట్టు చేయడం అనేది మా ప్రధాన లక్ష్యంగా అపోలో హాస్పిటల్లో మేము ముందుకు సాగుతున్నాం. డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే నేను మీకు చెప్పినట్టుగా మెదడులో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కొవ్వు, చెడు కొవ్వు అధికంగా చేరి రక్తనాళాలను మూసుకుపోవడము, దానివల్ల కొంత మెదడు భాగానికి రక్త ప్రసారం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. సో రక్త ప్రసారం తగ్గిపోయిన మెదడు భాగానికి వెంటనే పేషెంట్కి మాట పాడటం కానీ, కుడికాలు చెయ్యి పడిపోవడం కానీ, లేదా గిడ్డినెస్, తల తిరిగినట్టు అయిపోవడం కానీ, తూలిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కన్ను చూపు కనిపించకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. వెంటనే సంప్రదిస్తే వైద్యుడిని, అప్పుడు ఆ బ్రెయిన్ స్ట్రోక్కి రక్తనాళాల్లో రక్తం గడ్డను కరిగించడానికి అత్యాధునికమైన పరికరాల ద్వారా, మందుల ద్వారా వితిన్ 3 hours 3 గంటల లోపు 2-3 గంటల లోపు వచ్చేస్తే వెంటనే ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకొని థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా ఈ స్ట్రోక్ని మనము నిరోధించవచ్చు. ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చేసాక చాలా హ్యాండిక్యాప్ ఉంటుంది పేషెంట్కి, కుటుంబానికి కూడా చాలా కష్టం అలాంటి పేషెంట్స్ని సాకడం అనేది. సో పూర్తిగా కాలు చేయి చచ్చుబడిపోయి బెడ్ మీద పెట్టుకొని అన్ని బెడ్ మీదే చేయాలంటే చాలా కష్టమైన పని. అందువల్ల మనం ఏం చేయాలంటే బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్కి వితిన్ 2 hours హాస్పిటల్కి రాగలిగితే థ్రాంబోలైసిస్ ద్వారా ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి 30,000 నుంచి 40,000 రూపాయలు ఖరీదైన వైద్యము చేసి అందించి మళ్ళీ ఆ రక్తనాళాలను తెరిచే మార్గం ఉంటుంది. ఒకసారి రక్తనాళం తెరుచుకుంటే మళ్ళీ మెదడుకి రక్త ప్రసారం వచ్చి చక్కగా ఆ మెదడు కణజాలం అనేది సర్వైవ్ అయ్యేదానికి, బతికేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రెండోది ఏంటండి స్ట్రోక్ అంటే, రెండో రకం స్ట్రోక్ ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ హెమరేజ్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఒక పేషెంట్, ఒక వ్యక్తికి 50-60 ఏళ్ళు వచ్చినప్పుడు హైపర్ టెన్షన్, బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా దాన్ని అప్పుడప్పుడు చూసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ 130 నుంచి 140 సిస్టోలిక్ బీపీ, డయాస్టోలిక్ బీపీ 70 నుంచి 90 ఈ మధ్యలో ఉండేదానికి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బ్రెయిన్ హెమరేజ్ అనేది జరగదు. అలా కాకుండా బీపీ మందులు వాడేసి కొంతకాలం ఆపేసి, లేదా అసలు బీపీఏ చూపించుకోకుండా ఉండి మనం బీపీ 180, 200, 210, 230కి వెళ్ళిపోయింది అనుకోండి, ఏదో కోపంలోనో, యాజిటేషన్లోనో, నిద్రలోనో, చెడు కళ్ళు వచ్చినప్పుడు బీపీ పెరిగిపోతూ ఉంటుంది, 200 దాకా వెళ్ళిపోతుంటుంది. 200, 230 వచ్చినప్పుడు మెదడులో రక్తనాళాలు పగులుతాయి. ఆ బ్రెయిన్లో రక్తనాళాలు పగిలి బ్రెయిన్లో రక్తం గడ్డ ఏర్పడుతుంది. దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు. ఈ బ్రెయిన్ హెమరేజ్ పేషెంట్స్ ముందు రకం ఇస్కిమిక్ స్ట్రోక్ పేషెంట్స్ కంటే కూడా చాలా దురదృష్టంగా, చాలా బ్యాడ్గా, సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. సో బ్రెయిన్ హెమరేజ్ అనేది రాకుండా చూసుకోవాలి. చూసుకోవాలంటే ముఖ్యంగా మార్గాలు 2. బీపీ చూసుకొని బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, బీపీ కంట్రోల్లో పెట్టుకొని రక్తం పలచబడే మందులు వాడుకోవడం. గుండెకి సంబంధించిన పేషెంట్స్, ముఖ్యంగా గుండెకి సంబంధించిన పేషెంట్స్ చాలామంది చేసే తప్పు ఏంటంటే
గుండెకి స్టంటింగు ఏదైనా బైపాస్ ఆపరేషన్ అయిన వాళ్ళు రక్తం పలచబడే మందులు, కొలెస్ట్రాల్ మందులు వాడతారు. బీపీ మందులు మటుకు తగ్గించేస్తారు. సో రక్తం పలచబడే మందులు, కొలెస్ట్రాల్ మందులు వాడుతూ బీపీ మందులు తగ్గించేసినప్పుడు బీపీ పెరిగి బ్రెయిన్లో రక్తస్రావం ఈజీగా అవుతుంది. సో సెరిబ్రల్ హెమరేజ్ అనేది ఒక డేంజరస్ సిచ్యుయేషన్. దానిలోకి వెళ్లకుండా నివారించే మార్గాలు మన మీద ఆధారపడి ఉంటాయి. అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేసుకోవడము, దానికి తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకోవడం మెడికేషన్ని. అవసరమైతే ఒక మెడిసిన్, ఇంకా అవసరమైతే 2 రకాలు 3 రకాల బీపీ మెడిసిన్స్ కూడా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది తప్పు కాదు. ఎందుకంటే ఒకసారి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి హ్యాండిక్యాప్ అయ్యే కంటే కూడా ఇది బెటర్, మెడిసిన్ వాడుకొని హాయిగా బతకడం అనేది. మూడో రకం స్ట్రోక్ ఏంటంటే సబర్కనైడ్ హెమరేజ్. సబర్కనైడ్ హెమరేజ్ అంటే రక్తనాళాల మీద బెర్రీ ఎంజరిజమ్స్ లాగా వస్తాయి. ఇలాగా ఈ బెర్రీ ఎంజరిజమ్స్ లాగా వచ్చి అవి అప్పుడప్పుడు పగులుతాయి. ఆందోళనలో ఉన్న, యాజిటేషన్లో ఉన్న, బీపీ ఎక్కువైనా రక్తనాళాలు పగులుతాయి. పగిలినప్పుడు వాటికి వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్ సివియర్ హెడేక్, జీవితంలో ఎప్పుడు చూడనటువంటి భరించలేనంత తలనొప్పి, మెడ నొప్పి, వాంతి అవ్వడము, కళ్ళు మసకైపోవడం, స్పృహ తప్పి పడిపోవడం, కాసేపటికి 5-10 నిమిషాలకి మళ్ళీ లేచి కూర్చోవడం జరగచ్చు. సో దీన్ని మనం సబర్కనైడ్ హెమరేజ్ అనే వ్యాధిగా నిర్ధారిస్తాం ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్కి. వీనస్ ఇన్ఫెక్షన్ రావడానికి జెంట్స్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం అయితే మటుకు విపరీతంగా ఆల్కహాల్ తాగడం. దాన్ని బింజ్ ఆల్కహాల్ అంటారు. అంటే 2 వారాలు 3 వారాలు కంటిన్యూస్గా ఆల్కహాల్ తాగడం, ఇంకా వేరే ఆహారం తీసుకోకుండా మత్తులో పడి ఉండడం, ఇలాంటివి చేయడం. అండ్ ప్రతిసారి వారానికి 5 రోజులు మించి ఆల్కహాల్ తాగుతున్న వాళ్ళకు కూడా వీనస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎప్పుడు కూడా ఉంటుంది. అండ్ ఇంకో కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళకి, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ఎనీమియా ఉన్న వాళ్ళకి డయేరియా, వామిటింగ్స్ ఏదైనా అయినా, డీహైడ్రేషన్ అయినా కూడా వీనస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అండ్ ఇంకో స్వయంకృత అపరాధం మగవాళ్ళలో మనం కామన్గా అబ్జర్వ్ చేసేదంటే స్మోకింగ్, ఎక్సెసివ్ స్మోకింగ్ వలన ఏ స్ట్రోక్ అయినా రావచ్చు. ఇస్కిమిక్ స్ట్రోక్ రావచ్చు, హైపర్ టెన్షన్ హెమరేజిక్ స్ట్రోక్ రావచ్చు, వీనస్ ఇన్ఫెక్షన్ స్ట్రోక్ కూడా రావచ్చు. ఎందుకంటే విపరీతంగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఎర్ర రక్త కణాల సంఖ్య బాగా పెరిగిపోతుంటుంది. హీమోగ్లోబిన్ శాతం 17-18% వెళ్ళిపోతుంది. అంత ఉండకూడదు. రక్తం చిక్కదనం పెరిగిపోయి వీనస్ స్ట్రోక్ అనేది సంభవిస్తుంటుంది. సో ఏదైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, స్ట్రోక్ అనేది ఒక్కసారి వచ్చి దానివల్ల హ్యాండిక్యాప్ అయ్యి, అంటే మంచాన పడి వికలాంగత్వం వచ్చిందంటే దాని నుంచి కోలుకోవడం చాలా కష్టం. నరకయాతన అనుభవిస్తారు. నరకయాతన పేషెంట్తో పాటు వాళ్ళకి సేవలు చేసే వాళ్ళు కూడా చాలా భారంగా తయారవుతారు. అండ్ కుటుంబంలో ఇదే స్ట్రోకు బ్రెడ్ విన్నింగ్ పర్సన్కి, అంటే ఆదాయం సంపాదించే మనిషికి వస్తే ఆ కుటుంబం ఖచ్చితంగా వీధిని పాల్పడి కష్టాలు పడుతుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. స్ట్రోక్ ఎప్పుడు కూడా రాకుండా చూసుకోవడం బెటర్. వచ్చినా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకోవడం బెటర్. రాకుండా చూసుకోవాలంటే 4 మార్గాలు చెప్తాను, ఖచ్చితంగా వినండి, పాటించండి. మితాహారం భుజించండి, తక్కువ తీసుకోండి. 50 ఏళ్ళు దాటాక మాంసాహారం జోలికి ఎక్కువగా వెళ్ళవాకండి. 2 చెడు అలవాట్లు, ఆల్కహాలు, స్మోకింగ్ వీటిని పూర్తిగా బంద్ చేయండి, ముఖ్యంగా వయసు మీదకు వచ్చే కొద్దీ. 3 పీరియాడిక్ హెల్త్ చెకప్స్ చేసుకోండి. బీపీ, షుగరు చెక్ చేసుకుంటూ, పీరియాడిక్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ, స్ట్రోక్ వచ్చే లక్షణాలు ఏమైనా, కొలెస్ట్రాల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ముఖ్యంగా 4వది ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. ఇష్టప్రకారం మందులు వాడకండి. ఇష్టప్రకారం మధ్యస్థంగా నిర్ణయాలు తీసుకోకండి. ఓకే, ఇది స్ట్రోక్ అనేది రాకుండా చూసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. డాక్టర్ గారు, తలనొప్పి ఎన్ని రకాలు, వాటికి కారణాలేమిటి? తలనొప్పికి సంబంధించి మీకు వివరం చెప్పాలంటే అండి, తలనొప్పి చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా మనం కామన్గా చూసే తలనొప్పి మటుకు యాంగ్జైటీ హెడేకు, టెన్షన్ హెడేకు, మైగ్రేన్ హెడేకు, క్లస్టర్ హెడేకు అండ్ హెడేక్స్ డ్యూ టు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రెయిన్ ట్యూమర్స్, హెమరేజెస్, ఇన్ఫెక్షన్స్, ఫిట్స్, ఇలాంటి రకరకాల కారణాల వలన తలనొప్పి అనేది రావడం జరుగుతుంది. కానీ ఒకటి మటుకు ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాను, తలనొప్పికి ముఖ్యమైన కారణాలు బ్రెయిన్ జబ్బులు కాదు. యాక్చువల్లీ 90% మందిలో తలనొప్పికి ముఖ్యమైన కారణాలు బ్రెయిన్ సంబంధించిన కాక వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మలబద్ధకము, గ్యాస్ ట్రబులు, మెంటల్ టెన్షను, యాంగ్జైటీ, సమయానికి ఆహారం తినకపోవడం, నిద్ర సరిపోకపోవడం, ఎక్కువగా వీడియో గేమ్లు, సెల్ ఫోన్లు వాడకము, ఎక్కువసేపు టీవీ చూడటము, ప్రతి విషయంలో గాబరా పడిపోవడం, ఇలాంటి వాటి వలన హెడేక్ అనేది వస్తుంది.
తలనొప్పికి అని మా ఓపీలో వచ్చే 100 మంది తలనొప్పి పేషెంట్స్లో నిజంగా బ్రెయిన్లో జబ్బులు ఉండేది 10% మందికి. 90% మందికి మెంటల్ టెన్షన్ వలన, సమయానికి నిద్రపోవడం వలన, నిద్ర లేకపోవడం వలన, సరిపడా నిద్ర లేకపోవడం వలన, సమయానికి తినకపోవడం వలన, బ్లడ్ షుగర్ కంట్రోల్ పెట్టుకోకపోవడం వలన, బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవడం వలన, ఎసిడిటీ ఎక్కువ ఉండడం వలన, ఉద్యోగంలో సంసారంలో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వలన, డిజార్డర్స్ వలన, డిప్రెషన్ వలన, వీటి వలన తలనొప్పి అనేది ఎక్కువ వస్తుంది. ఇది కాక మైగ్రేన్ తలనొప్పి అనేది యంగ్ పీపుల్లో చూస్తుంటాం. అండ్ మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా యంగ్ లేడీస్లో ఇది కామను. దానికి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మైగ్రేన్ తలనొప్పి తెచ్చే కారణాలు కొన్ని ఉంటాయి. ఎండకి ఎక్కువ తిరగడము, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు, చీజ్ ఐటమ్స్ తినడం వలన తలనొప్పి వస్తుంది. నిద్ర సరిపోకపోతే కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. సో మైగ్రేన్ తలనొప్పి రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ తాగడము, ఐస్ క్రీమ్స్ తినటము, పిజ్జాలు, బర్గర్లు తినడము, చీజ్ ఐటమ్స్ తినటం, వీటిలన్నింటి జంక్ ఫుడ్ అంటాం కామన్గా, ఇవి మానేసేయడము, సరిపడా నిద్రపోవడము, మంచి ఆహారం, ప్యూర్ వెజిటబుల్ ఆహారం మంచిగా ఎక్కువగా తీసుకోవడం చేస్తే మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేసినా కూడా పెద్దగా ఏమీ కనిపించకపోవచ్చు. ఎంఆర్ఐ స్కానింగ్లో బాగా సివియర్ హెడేక్ వస్తుంది. ఆ హెడేక్తో పాటు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇరిటేషన్, కోపం, విసుగు అండ్ శబ్దాలు వినలేకపోవడం, వెలుగు చూడలేకపోవడం, కాసేపు కాన్సన్ట్రేషన్తో మాట్లాడలేకపోవడం అనేది జరుగుతుంది. ఒక హెడేక్, మైగ్రేన్ హెడేక్ ఒక ఫుల్ అటాక్ వస్తే 4 to 6 hours మనిషి డ్రైన్ అయిపోయినట్టు వాడిపోతాడు. మళ్ళీ కోలుకోవడానికి ఈజీగా 24 గంటల నుంచి 36 గంటలు పడుతుంది. సో దానివల్ల మనకు వర్క్ లాస్ అవుతుంది. అందువల్ల మైగ్రేన్ హెడేక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంకో పక్క అప్పుడు కూడా మైగ్రేన్ హెడేక్ వస్తే వెంటనే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఫ్లోనారిన్ అని, నాప్రాడి 500 mg అని, డోలో 650 mg అని, ఆ ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఫ్లోనారిన్ 10 mg, నాప్రాడి 500 mg, డోలో 650 mg ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఓ 15 నిమిషాల పాటు వెచ్చటి ద్రవాలు ఏదైనా తీసుకొని 15 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని పడుకుంటే మైగ్రేన్ హెడేక్ అనేది ఎస్కిలేట్ అవ్వకుండా ఉంటుంది, అది పెరగకుండా ఉంటుంది, ఆగుతుంది. సో అప్పుడు దాని నుంచి మీరు సఫర్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా అయితే నేను చెప్పింది, మా ఓపీలో 90% మంది హెడేక్ పేషెంట్స్లో ఎంఆర్ఐ స్కాన్ చేసినా ఏమీ ఉండదు. సిస్టమిక్ ప్రాబ్లమ్స్, బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా మైండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని వాళ్ళే సెల్ఫ్ రెక్టిఫైట్ చేసుకున్నా సరిపోతుంది. ఫిజిషియన్ ఆధ్వర్యంలో అయినా వైద్యం చేయించుకున్నా కూడా సరిపోతుంటుంది. డాక్టర్ గారు, మెదడుకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమిటి? వాటిని ఎలా నివారించవచ్చు? మెదడుకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, మెదడు జబ్బుల్లో మనం చూసే ఇన్ఫెక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయండి. ఎక్కువగా సైనసైటిస్, ఆ చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్ సిఎస్ఓఎం అంటారు. ఈ సిఎస్ఓఎం సైనసెస్లో వచ్చే ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం జరగచ్చు. లేదా ముక్కు ద్వారా కమ్యూనిటీ అక్వైర్డ్ మెనింజైటిస్ అంటారు, మెదడు వ్యాప్తి వ్యాధి రావచ్చు. లేదా గుండెలో వాల్వ్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర కవాటాల మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి అది పైకి మైగ్రేట్ అవి రావచ్చు. లేదా మెదడుకి ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి. ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంకో రకం ఇన్ఫెక్షన్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఆఫ్ బ్రెయిన్. నిద్ర సరిపోకుండా, సరైన ఆహార పదార్థాలు తీసుకోకుండా, ఆరోగ్య నియమాలు పాటించకుండా, ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటూ, స్మోకింగ్ చేస్తూ గడిపితే టీబీ బ్రెయిన్ వచ్చే, షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే కూడా టీబీ మెనింజైటిస్ అనే వ్యాధి రావచ్చు. టీబీ మెనింజైటిస్ అనేది వ్యాధి వచ్చినప్పుడు పేషెంట్కి మెదడులో నీరు చేరడము, నీరు తీయడానికి మార్గాలు ఏర్పరచుకోవడము, మళ్ళీ 9 నుంచి 12 నెలల పాటు యాంటీ టీబీ డ్రగ్స్ వాడుకోవడము, వాటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతుంది. సో మెదడులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా వైరల్ మెనింగో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధులు కూడా రావచ్చు. ఇవి కాక హెచ్ఐవి పేషెంట్స్లో, ఇమ్యూనోసప్రెస్డ్ పేషెంట్స్లో మెదడుకి ఫంగస్ ఇన్ఫెక్షన్స్, రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్స్, రకరకాల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఇంకా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో సిస్టిసర్కోసిస్ ఆర్ టేప్ వామ్స్, పొట్టలో వచ్చే వామ్స్, అవి లార్వా స్టేజ్లో మైగ్రేట్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్తాయి, అక్కడ సెటిల్ అవుతాయి. సో అవి రాకుండా ఉండాలంటే శుభ్రంగా గోళ్ళు కత్తిరించుకోవడం అండ్ చేతులు కడుక్కొని ఆహారం తినడము, వీధుల్లో నుంచొని కాలువల దగ్గర, డ్రైనేజ్ కాలువల దగ్గర వీధుల్లో నుంచొని ఆహార పదార్థాలు తినటం మానేసేస్తే ఈ సిస్టిసర్కోసిస్ వ్యాధి ఇలాంటివి నివారించవచ్చు. శుభ్రంగా కడుక్కొని తినాలి కూరగాయలు, ఇవన్నీ కూడా. మాంసాహారం తినేటప్పుడు కూడా దానికి సరిపడా పద్ధతిలో ఉడికించి వండి తినటం
అనేది ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించడానికి మార్గం ఉంటుందండి. మెదడులో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు ఈ మధ్యకాలంలో తగ్గాయి. ఎందుకంటే ప్రజల్లో ఆరోగ్య సూత్రాలు పాటించడం, హైజీనిక్ ప్రాక్టీసెస్, క్లీన్లీనెస్ అనేది అవేర్నెస్ పెరిగింది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ద్వారా మనం ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి కొంత సాధ్యపడింది. డాక్టర్ గారు, మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెదడులో వ్యాధులు అనేవి చాలా అత్యాధునిక పరికరాలతో, స్కానింగ్ పరికరాలతో, ఆపరేషన్ థియేటర్ పరికరాలతో వైద్యం చేయడం అనేది జరుగుతుంది ఐసీయూస్లో. తర్వాత కూడా రీహాబిలిటేషను, ఫిజియోథెరపీ అవన్నీ కూడా ఉంటాయి. చాలా ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని అది మెదడు వ్యాధులకి వైద్యం చేయడం అనేది. సో ఇలాంటి వ్యాధుల్లో నలిగిపోయి ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ విధానాలను పాటించడం అనేది, తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వయసు పెరిగే కొద్దీ ప్రీమియం బర్డెన్ ఎక్కువ కట్టాల్సిన అవసరం రాదు. సంవత్సరం మనం కట్టే ప్రీమియం బర్డెన్ అనేది తగ్గుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించండి. దాని దిశగా మీరు అడుగులేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోండి. మెదడుకు సంబంధించిన అనుమానాలు, ప్రశ్నలు, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబరు 9703004678 9703004678. అపోలో ఆసుపత్రి రూమ్ నెంబర్ 4లో న్యూరో సర్జరీ సేవలు అందుబాటులో ఉంటాయి. 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం అపోలో ఆసుపత్రిలో. పెద్ద టీం ఉంది మాకు అపోలో హాస్పిటల్లో, న్యూరో సైన్సెస్ టీము. అందరం కూడా మీకు ఏ విషయంలో క్లారిఫికేషన్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.